వాయుపురాణం ఎప్పుడో చెప్పింది శంకరాచార్యుల వారు ఏ రూపంలో వస్తారు. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి. శ్రీ మహావిష్ణువు యొక్క 4 చేతులు ఎలా ఉంటాయో శంకరాచార్యుల వారు 4 శిష్యులతో అవతరిస్తారు అని చెప్పింది. అవతారమే 4తో కలిసి. ఆయన శ్రీ మహావిష్ణువుని పిలిచారు. అవతార స్వీకారము మీరు చేసేది సాధారణంగా ధర్మ సంస్థాపన కొరకు. ఇది మీరు గుర్తుపట్టవలసింది. విష్ణువు శివుడు ఎప్పుడు 2గా ఉన్న ఒక్క తత్వమే. వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకరి మాట ఒకరు తిరస్కరించడానికి అసలు 2 ఉంటే కదూ. అసలు ప్రతిజ్ఞ ఎవరిది? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నది విష్ణు స్వరూపానికి. ఇప్పుడు ఆ ధర్మ సంస్థాపన కొరకు వస్తున్నది ఎవరు? శివుడు. మరి విష్ణువు చెప్పినటువంటి మాట లొట్టబోతూ ఉంటే ఇప్పుడు ఒకడిని కాదు ఎంతమందిని చంపుతారు ధర్మ సంస్థాపనకి అని ఇన్నాళ్ళకి విష్ణువు ఓడిపోతున్నాడని శివుడు చంకలు కొట్టుకుంటూ కూర్చున్నాడా? విష్ణువు మాట నిలబెట్టడానికి శివస్వరూపం బయలుదేరింది. ఇంకింతకన్నా 2 ఒకటే అనడానికి మీకేం కావాలి ఆధారం? వాళ్ళిద్దరూ అలా ఉంటారు. ఒక్కటే స్వరూపం అది. అందుకే శివకేశవుల మధ్యలోకి వెళ్ళకూడదు. శివుణ్ణి పూజించి విష్ణువుని నిందించకూడదు, విష్ణువుని పూజించి శివుణ్ణి నిందించకూడదు. 2 ఒక్కటే. ఆ స్వరూపమే ఇలా ఉంది, ఈ రూపమే అలా ఉంది. అది పరిపూర్ణమైన భక్తి. అప్పుడు మీరు రామాయణం చదివి పొంగిపోగలరు, శివమహాపురాణం చదివి పొంగిపోగలరు, లలితా సహస్రం చదివి పరవశించగలరు, విష్ణు సహస్రం చదివి రోమాంచితం కాగలరు. లేనినాడు మీ ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉంచుకోవడానికి మీరు బెంగెట్టుకుంటారు. ఎందుకు వచ్చిన అల్లరి? కాబట్టి అది వైదికం అంటారు. ఆ స్థితికి ఎదగాలి సాధన చేత మనిషి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, నేను అవతరిస్తాను, నాతో పాటు 4 రావాలి. విష్ణువు పద్మపాదాచార్యుల వారిగా రావాలి, మొదటి శిష్యుడు. బ్రహ్మగారు సురీశ్వరాచార్యుల వారిగా రావాలి. హస్తామలకాచార్యుల వారు వాయుస్వరూపం, వాయువు హస్తామలకాచార్యుల వారిగా రావాలి. అగ్ని తోటకాచార్యుల వారిగా రావాలి. కుమారస్వామి కుమరిల భట్టుగా రావాలి. ఇంద్రుడు సుధన్వుడనబడేటటువంటి రాజుగా రావాలి. ఒక్క సరస్వతీదేవి మాత్రం సరసవాణిగా రావాలి. ఆ అవతారంలో ఆవిడ పేరు సరసవాణి. సరసవాణి అన్న పేరుతో రావాలి. ఇందులో మీకు చమత్కారం ఒకటి ఉంది. విష్ణువు కూడా పద్మపాదాచార్యుల వారిగా వస్తున్నారు, భార్య రాదు. లక్ష్మీదేవి మాత్రం అవతార స్వీకారం చేసి రాదు పద్మపాదాచార్యుల వారితో. పరమశివుడు వస్తున్నాడు, అంతఃశాక్తో దయాస్వరూపమై ఉంటాడు. కానీ ఆయన పక్కన పార్వతీదేవి ఉండదు. బ్రహ్మగారు వస్తున్నారు, సరస్వతీదేవి ఉంటుంది. ఏమి ఎందుకలా ఉండాలి? శంకరాచార్య స్వామి అవతార స్వీకారం చేసినప్పుడు అలా ఎందుకు రావాలి? మిగిలిన వాళ్ళని భార్య అక్కర్లేదు అని తీసుకొచ్చి విష్ణువు పద్మపాదాచార్యుల వారిగా వచ్చి సన్యాసిని తీసుకున్నారు. తీసుకుని శంకరాచార్యుల వారికి శిష్యులు అయ్యారు. అగ్ని తోటకాచార్యుల వారిగా వచ్చి సన్యాసం స్వీకరించి శంకరాచార్యుల వారి మీద అష్టకమే చేశారు. సరే, వాయువు హస్తామలకాచార్యుల వారిగా వచ్చి చిన్నతనంలోని మహాజ్ఞానిగా ఉన్నారు. వీళ్ళు 3 అలా ఉన్నప్పుడు సురేశ్వరాచార్యుల వారిగా వచ్చినటువంటి బ్రహ్మగారు మాత్రం భార్యతో కలిసి రావాల్సి వచ్చింది. సరసవాణి అన్న పేరుతో సరస్వతీదేవి వచ్చింది. ఎందుకు రావాలి? ఎందుకు శివుడు అలా శాసనం చేశాడు? నేను వస్తాను, నాకన్నా ముందు మీరు వెళ్ళి ఇలా చేయండి అన్నాడు. ముందు సురేశ్వరాచార్యుల వారు వచ్చేసారు. సురేశ్వరాచార్యుల వారు శృంగగిరి పీఠానికి మొట్టమొదటి అధిపతి. అటువంటి సురేశ్వరాచార్యుల వారు మాత్రం తిన్నగా సన్యాసం తీసుకోవాలి. విచిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరులకు సాయం చెయ్యడానికి అవతరించినటువంటి బ్రహ్మగారు శంకరాచార్యుల వారిని వ్యతిరేకించి తిరిగారు చాలా కాలం. అది శివశాసనమే. నువ్వు అలాగే తిరుగుకొన్నాళ్ళని చెప్పారు. ఎందుకు అలాగా? ఇది పెద్ద చమత్కారం. ఆదిశంకరులు రావడం అంటే అంత తేలిగ్గా ఏం రాలేదా అవతారం? ఇన్ని మలుపులు తిరిగితే వచ్చింది. బ్రహ్మగారిని గృహస్థాశ్రమంలోకి వెళ్ళమన్నారు ముందు, అందుకని భార్యతో కలిపి పంపారు. ఎందుకో తెలుసా అండి? ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి శారదా కటాక్షం అనేటటువంటిది నిరంతరము దొరకాలి. అందుకే వనదుర్గ మంత్రములతో కట్టేసి శారదాదేవిని తీసుకొచ్చి ఈ భూమి మీద అలాగే కూర్చోపెట్టట్టే పెట్టారు, వెళ్ళిపోకుండా. అందుకే శృంగగిరిలో శారదాదేవిని చందనపు శాఖలోకి ప్రవేశపెట్టి
చందనపు మూర్తిలోకి పెట్టి శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. అందుకే ఆ శారద అన్న పేరు, సరస్వతి అన్న పేరు శంకరాచార్యుల వారికి అంత గౌరవం. శృంగగిరి శారదాపీఠం, కంచి శారదా మఠం. కంచిలో ఉన్నటువంటి యతులు, కంచిలో ఉన్నటువంటి పీఠాధిపతులు ఇంద్ర సరస్వతి, సరస్వతి పేరుతో ఉంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి, మహాదేవేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి. అక్కడ ఉన్న వాళ్ళందరూ భారతి, సరస్వతి పేరు. చంద్రశేఖరేంద్ర భారతి, నృసింహ భారతి, లేకపోతే అభినవ విద్యాతీర్థ భారతి, భారతీ తీర్థస్వామి, అలా అక్కడ భారతీ పేరుతో ఉంటారు. పీఠం పేరు శారదా పీఠం, ఇక్కడ మఠం పేరు శారదా మఠం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంద్ర సరస్వతి. శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి సన్యాసనామములలో శారద, సరస్వతి అన్న పేరు పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి గౌరవం అంత ప్రకటనమవుతుంది. శివుడు బయలుదేరే ముందు బ్రహ్మగారిని సరస్వతీదేవితో కలిసి వెళ్ళు, మళ్ళీ మీ ఇద్దరే భూలోకంలో కూడా గృహస్థాశ్రమంలో భార్యాభర్తలుగా ఉండండి అన్నారు. అసలు బ్రహ్మగారు వస్తూ శంకరాచార్యుల వారి వ్యతిరేకిగా వచ్చారు. వ్యతిరేకిగా ఎలా వచ్చారో తెలుసా అండి? ఆయన మీమాంస అంటే కర్మానుష్ఠానమునందు విపరీతమైన అనురక్తి. శంకరాచార్యుల వారిది జ్ఞాన మార్గం. ఆయన పేరు మండనమిశ్రుడు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క పేరు మండనమిశ్రుడు. ఆయన భార్య పేరు ఉభయభారతి, సరసవాణి, సరస్వతీదేవి. వీళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? యజ్ఞయాగాది క్రతువులు కదు లోపించాయి. శంకరాచార్య స్వామి వారి అవతారం వచ్చి బోధ చేసే లోపల ముందు దేవతలకు హవిస్ అందద్దు. హవిస్ అందాలంటే యజ్ఞయాగాది క్రతువులు ముందు ప్రారంభం అవ్వద్దు. ప్రారంభమై ముందు కర్మ మార్గం ప్రారంభమైతే మళ్ళీ ప్రతివాడు అసలు భగవద్భక్తిరా, స్నానం చేయాలరా, బొట్టెట్టుకోవాలరా, విభూతి ఎట్టుకోవాలరా, నమస్కారం చేసుకోవాలరా, దేవాలయం అంటే ఇలా వెళ్ళాలరా, దేవాలయంలో నైవేద్యం అంటే ఇలా ఉంటుందిరా, మనం వండి పట్టుకెళ్ళనరా, దేవాలయంలో వండి నైవేద్యం పెట్టింది మనం ప్రసాదంగా పుచ్చుకుంటానరా, దేవతలకి నైవేద్యం అంటే సాత్విక పదార్థం నైవేద్యం పెడతారా, మంత్రం అంటే ఇలా ఉంటుంది, యజ్ఞం అంటే ఇలా ఉంటుంది, యాగం అంటే ఇలా ఉంటుంది, హవిస్ అంటే ఇలా ఇస్తారనేటటువంటి జ్ఞానము ముందు కలిగితే తర్వాత జ్ఞానం అనేటటువంటి మెట్టి ఎక్కించాలి. ముందు కర్మ మార్గమును పరిపుష్టం చెయ్యాలి. చేస్తే తప్ప జ్ఞానం ఏర్పడదు. భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే కదా జ్ఞానం. అందుకని ముందు బ్రహ్మగారు రావాలి. మీరు చూడండి, ఎప్పుడైనా బ్రహ్మగారు వేదం చెప్తుంటారు. వేదం చెప్తారు. మీరు యజ్ఞం చేసేటప్పుడు నలుగురు ఋత్విక్కులు ఉంటారు. నలుగురిలో యజ్ఞాన్నంతటినీ కూడా నిర్వహణ చేసే వ్యక్తికి బ్రహ్మస్థానము అని పేరు. ఆయన బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఎప్పుడు అగ్నిహోత్రం దగ్గర కూర్చుని స్వాహా అని హవిస్సు ఇప్పించి దేవతలందరికీ అన్నం పెట్టిస్తూ ఉంటాడు. బ్రహ్మస్థానంలో ఉన్నవాడు మంత్రం చెప్తుంటాడు. ఇది కర్మ మార్గమునందు మంచి దిట్ట అయి ఉంటాడు. బ్రహ్మగారిని తీసుకొచ్చి అకస్మాత్తుగా నువ్వు గృహస్థాశ్రమంలో ఉండకూడదు, నువ్వు యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు, నువ్వు సన్యాసి అయిపో అంటే తడబడతాడు. అందుకని బ్రహ్మగారిని తీసుకొచ్చి ముందు గృహస్థాశ్రమంలోకి వెళ్ళు, సరస్వతీదేవితో కలిసి వెళ్ళి కర్మ మార్గ ప్రచారం చేయి. ఓ రోజున వస్తా మీ ఇంటికి. మండనమిశ్రుడు తద్దినం పెడుతుంటే సూర్యులోంచి దిగారు శంకరాచార్యులు వారు. ఆయన మహానుభావుడు. మూలాధార చక్రం కదిలిపోతే అటువంటి వాళ్ళని ఇంకా పృథివీ అడ్డదు. గోడలోంచి ఎడతారు, గొంతులోంచి ఎడతారు, ఎందులోంచి అయినా వెళ్ళిపోతారు. పృథివీ ఆపదు. కాబట్టి ఆయన పైనుంచి కప్పులోంచి కిందకి దిగిపోయారు. ఆయనకి సన్యాసి అంటే కోపం. సరే, వాళ్ళిద్దరి మధ్య చాలా వాదన జరిగింది. నేను ఏ కోణంలో పెడుతున్నానో ఆ కోణంలో పూర్తి చేస్తాను. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ చర్చ జరుగుతోంది. జ్ఞాన మార్గము గొప్ప, కర్మ మార్గము గొప్ప అని. ఇప్పుడు శంకరాచార్యుల వారంటే పరమశివుడు, మండనమిశ్రుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు. వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే తీర్పు చెప్పేది ఎవరు చెప్పాలి? సరస్వతీదేవే కూర్చోవాలి. అందుకని ఆవిడ్ని వెళ్ళమన్నారు. అందుకని సరసవాణి అన్న పేరుతో ఆవిడ ఉభయభారతిగా వచ్చి తీర్పు చెప్పింది. నిష్పక్షపాతంగా చెప్పేసింది. శంకరాచార్యుల వారే గెలిచేశారని చెప్పి. గెలిచారని చెప్పగానే మండనమిశ్రుడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేసి వాదన నియమం ప్రకారం సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. సురీశ్వరాచార్యుల వారన్న పేరుతో స్వీకరించి శంకరాచార్యుల వారికి శిష్యులైపోయారు. కాబట్టి శంకరాచార్యుల వారు రావడానికి పూర్వమే కర్మానుష్ఠాన్ని బలంగా స్థాపన చేయడానికి బ్రహ్మగారు రావాలి. చిత్రం ఏమిటో తెలుసా అండి? అందరికన్నా చిన్నవాడు అందరికన్నా పెద్దవాడిగా వచ్చాడు.
శంకరులు రాకముందు ఇంత పెద్ద ప్రణాళిక నడిచింది లోకంలో. అందరికన్నా చిన్నవాడు కుమారస్వామి. అందుకేగా కుమార అన్న శబ్దం ఆయనకి, పరమశివుడి కుమారుడు కనుక కుమార, ఆయనే కుమారుడు లోకంలో. అటువంటి సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టు ఆ పేరుతోనే వచ్చేసాడు. భట్టారక అంటే గౌరవనీయుడు అని. కుమరిల భట్టుగా వచ్చారు. ఆయన కర్మానుష్ఠానమునందు చాలా గొప్ప స్థితిని పొందినవారు. ఆయన లోకానికి కర్మ మార్గాన్ని బాగా బోధ చేశారు. ఈ బోధ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ భక్తి, ఆచారము, సంప్రదాయము ఒక్కసారి లోకమంతా మళ్ళీ వేదం వైపుకి తిరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు దీన్ని బాగా పరిపుష్టం చేయడానికి శంకరాచార్యుల వారు రావాలి. అందుకని బ్రహ్మగారిని ఒక్కరిని మాత్రం నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి సన్యసించేటట్టుగా వెళ్ళు. మరి సరస్వతీదేవి మండనమిశ్రుడిగా ఉన్న బ్రహ్మగారు సన్యసించి సురేశ్వరాచార్యులు వారు అయిపోతే ఒక్కటి సరస్వతీదేవి ఇంట్లో ఉంటుందా? ఆవిడ అవతార పరిసమాప్తి చేసేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే మళ్ళీ ఈ దేశంలో సరస్వతీదేవి అనుగ్రహము లోపించిపోతుందేమోనని తన తర్వాత వచ్చేటటువంటి పీఠాధిపతులందరికీ కూడా శారదా కటాక్షం ఉండాలి, లోకాలకి శారదా కటాక్షం ఉండాలని సరస్వతీదేవిని వెళ్ళిపోకుండా ఆవిడ్ని తీసుకొచ్చి శృంగగిరి పీఠంలో చందనపు మూర్తిలోకి ఆవాహన చేసి శారదాదేవిని ప్రతిష్ఠ చేసి శృంగగిరిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ సరస్వతీదేవి భూమి మీద ఉండేటట్టుగా చేసిన ఘనత శంకర భగవత్పాదులదే. కాబట్టి బ్రహ్మగారిని సరస్వతితో కలిపి భూమి మీదకి దింపాడు శంకరుడు. దింపి ఇప్పుడు తాను అవతారమును స్వీకరించాలి, తాను రావాలి. ఎక్కడికి రావాలి? కర్మానుష్ఠానమునందు వేదమునందు అంత నమ్మకము కలిగినటువంటి వాళ్ళై భగవంతుని మీద అంత నిష్ఠతో ఉన్నటువంటి భూభాగం ఎక్కడుందో అక్కడికి తాను రావాలి. ఈ భూమిని అంతటినీ పరశురాముడు కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. పరశురాముడు మళ్ళీ గొడ్డలి విసిరితే సముద్రం వెనక్కి వెళ్ళి ఎంత భూభాగం ఇచ్చిందో దాన్ని పరశురామ క్షేత్రం అంటారు. ఆ పరశురామ క్షేత్రంలో పరశురాముడు ఒక్కడే తిరుగుతుండేవాడు. ఆయనకి వేదం అంటే ఆ పరశురామ క్షేత్రంలో పరశురాముడు ఒక్కడే తిరుగుతుండేవాడు. ఆయనకి వేదం అంటే మహాప్రీతి. ఆ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఆయనకి సంతోషం, యజ్ఞయాగాదులు జరుగుతుంటే. కాబట్టి ఇప్పుడు అక్కడికి కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి యజ్ఞయాగాదులు మొదలుపెట్టాలి. బ్రాహ్మణులు వస్తే అందరూ వస్తారు, చక్కగా అందరూ కలిసి ఉంటారు. అసలు దేవాలయం అన్నది ఒకటి ఉందనుకోండి, ఈశ్వరుడికి బట్టలు ఉతికేవాడు వస్తాడు, ఈశ్వరుడికి పాదుకలు తయారు చేసేవాడు వస్తాడు, ఈశ్వరుడికి ఉత్సవమూర్తిని తయారు చేసేవాడు వస్తాడు, ఈశ్వరుడి ప్రాంగణం తుడిచేవాడు వస్తాడు, ఈశ్వరుడికి గుడి కట్టేవాడు వస్తాడు, ఈశ్వరుడి ధ్వజస్తంభాన్ని చెక్కేవాడు వస్తాడు, ఈశ్వరుడికి మంత్రం చెప్పేవాడు వస్తాడు, ఈశ్వరుని దర్శనం చేసుకునేవాడు వస్తాడు, ఈశ్వరుడికి ప్రసాదం వండేవాడు వస్తాడు. ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడిని తీసుకొస్తే అందరూ వస్తారు. సమాజము అంతా కలిసి గోడలా నిలబడదు. కాబట్టి ఇప్పుడు ఆ పరశురాముడు పరశురామ క్షేత్రానికి వెళ్ళాడు. కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ఆంధ్రదేశం నుంచి వెళ్ళారు కొంతమంది బ్రాహ్మణులు. వాళ్ళు ఎక్కడ తిరిగి వెళ్ళిపోతారోనని పరశురాముడు ఒక చిత్రమైన స్థితిని కల్పించాడు. ఆయన ఆచారమునందు కొన్ని వైదికమునందు చిన్న చిన్న మార్పులు కొన్ని చేశాడు. శిఖ ఇక్కడ పెట్టుకుంటాడు. ఆయన ఏం చేశాడంటే శిఖ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ శిఖ పెట్టుకోవాలి కేరళలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అన్నాడు. అందుకే నంబూద్రి శాఖ వారు ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. శంకరాచార్య స్వామి వారి తండ్రి గారు తాతగారు ఇక్కడ శిఖతో ఉంటారు. కారణం అది. ఇటువంటి మార్పులు కొన్ని చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు అనుకోండి, అదేమిటో నువ్వు శిఖిలా పెట్టుకున్నావు అంటారు. అందుకని వీళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటారని ఆయన ఆ ప్రయోగం చేశారు. చేసి పరశురాముడు మధ్యశిఖ అవి సృష్టించాడు. అక్కడ ఉండడం మొదలుపెట్టారు. అందుకే ఆ దేశానికి మలయాళ దేశము అని పేరు. మలయాళ దేశము అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మలయ ఆళి రెండు మాటలు. మలై అంటే పర్వతములు, ఆళి అంటే సముద్రము. పర్వతములు ఒక పక్క, సముద్రము ఒక పక్క ఉండి సస్యశ్యామలమైన భూభాగంతో ఉంది కాబట్టి దానికి మలయాళ దేశం అని పేరు. మలై ఆళి ఆ రెండిటి మధ్యలో ఉన్నది. కేరళ అంటారు దాన్ని. కేరం అంటే కొబ్బరి చెట్లు విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కేరళ అని పేరు. కేరళ అని పైకంటాం, మలయాళ దేశము
అని ఆ భూభాగాన్ని పిలుస్తాం. కాబట్టి అక్కడ పరశురామ క్షేత్రం కాబట్టి మిగిలిన చోట్ల వైదిక ధర్మం ఎంత లుప్తమైపోయిందో అంతగా కేరళలో లుప్తం అవ్వలేదు. మరి ఆ తర్వాత ఎందుకయిందంటే అంటారేమో, సముద్రంలో వచ్చారు, మళ్ళీ వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ వైదిక సంప్రదాయం అంతా బాగా లుప్తమైంది. కానీ ఇప్పటికీ మలయాళ దేశానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాళ్ళ ఇళ్ళు మనలా 100 గజాలు 150 గజాల్లో కట్టుకోరు. వాళ్ళు కావు అంటారు ఇల్లు కట్టుకుంటే. కావు అంటే ఏమిటో తెలుసా అండి? పెద్ద విశాలమైన ప్రాంగణం ఉంటుంది, ఓ 2 ఎకరాల స్థలంలో కట్టుకుంటారు ఇల్లు. మధ్యలో ఇల్లు ఉంటుంది, చుట్టూ తోటలు ఉంటాయి, రకరకాల తోటలు. ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు వేసుకుంటారు, మిరియాలు, లవంగాలు, యాలుకలు. అందుకే మీరు కేరళలో కాలడి అగ్రహారం వైపుకే లోపలికి వెడితే ఇల్లు ఇవన్నీ వీళ్ళు ఎలా ఉంటారు అనిపిస్తుంది మనకి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా. చెట్లు కనపడవు, చెట్లని తీగలు అల్లేసుకుని ఉంటాయి. అందుకే శబరిమలై వెళ్ళేటప్పుడు మనకి స్కాందంలో ఒక మాట చెప్తారు, దాన్ని ఆర్యన్ కావు అని పిలుస్తారు. ఆర్యన్ అసలు పౌరాణికంగా అయ్యప్ప స్వామి వారి పేరు ఆర్యన్. పౌరాణికంగా ఆయనకి పెట్టిన పేరు అది. ఆర్యన్ అంటే పెద్దవాడు, ఆర్యాంబ అమ్మవారు. ఆర్యన్ కావు శబరిమలై పేరు. ఆర్యన్ కావు అంటే ఆర్యన్ అని పేరు కలిగినటువంటి మహానుభావుడు ఉన్న తావు అని. కాబట్టి ఆ కావు అనబడేటటువంటి పెద్ద పెద్ద స్థలాలకి చుట్టూ ఏదో తేగో ఓ తడికో ఏదో కట్టుకుంటారు. గోడలు కట్టుకోవడం అన్నది పెద్దగా కనబడదు. ఆ చుట్టూ కట్టుకున్నటువంటి ఆ ప్రాంగణాన్ని ఆతృతి అంటారు. ఆతృతి కట్టి కావులో మధ్యలో ఇంట్లో ఉంటారు. ఇలా ఎందుకుంటారో తెలుసా అండి? ఇప్పటికే అక్కడ వాళ్ళు ఒక 6 నెలలు ఇంకా ఇంటి యజమాని బయటికి వెళ్ళడం. బాగా వేదం నేర్చుకున్న వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళు చక్కగా వేదం నేర్చుకుని ఇంట్లో అగ్నికార్యం చేస్తూ, హోమం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ యజమాని కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండిపోతాడు. అప్పుడు ఇల్లు ఎలా నడవాలి? కూరలు, పళ్ళు, ఆకుకూరలు అన్నీ ఆ కావులో పెంచుకుంటారు. అన్నం మరి ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సుగంధ ద్రవ్యాలు ఏవి పండాయో వీటినన్నింటినీ కూడా ధాన్యం పండించిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ధాన్యం పుచ్చుకుంటుంది ఇంటి ఇల్లాలు. పుచ్చుకుని ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు, అయ్యో పాపం జీతం రాదు కదా, ఇలాంటి గొడవ ఏమి ఉండదు. ఆ కావులో పండినవి ఏమున్నాయో అవి వండి పెడుతుంది ఆవిడ. ఆయన కూడా మధ్యసికతో మీరు ఎప్పుడైనా కేరళ అగ్రహారాల్లోకి వెళ్ళి చూడాలి, నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండిపోయి స్వాధ్యాయం చేస్తారు, చక్కగా చదువుకుని హోమాలు, చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. కొన్ని నెలలు అసలు యజమాని బయటికి రాడు. కాబట్టి అక్కడ వైదికమైనటువంటి ఆచారము నిలబడిపోయింది. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ కూడా కేరళ రాష్ట్రంలో శంకరాచార్య స్వామి వారు పెట్టినటువంటి వైదిక ప్రక్రియ మాత్రమే బ్రతికి ఉంది తప్ప ఇంకా ఏ రకమైన మిథ్యాచారములు లేవు అక్కడ. మీరు గురువాయూరు వెళితే కేరళలో అసలు చొక్కా వేసుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వెర్రాన్ని చూసినట్టు చూస్తారు. చొక్కా బనీను తీయడమే, చొక్కా బనీను తీయకుండా అసలు దేవాలయంలోకి ప్రవేశమే ఇవ్వరు. ఆచారము సంప్రదాయము అన్నది అంత జీర్ణమైన గడ్డ మీదకు వచ్చింది. శంకరాచార్య స్వామి వారి అవతారం అందుకుని ఎంచుకున్నారు ఆ ప్రాంతాన్ని. ఏం లేకపోతే మిగిలిన చోట్ల పుట్టకూడదు ఏమిటి? అక్కడ పుడితే తప్ప సనాతన ధర్మాన్ని, ఆచారాన్ని సువ్యవస్థితం చేయడానికి కావలసిన సుభిక్షమైన చోట తాను ముందు ప్రారంభం చేయడానికి ఉండదు. 10 మందితో కలవాలంటే తాను ముందు చదువుకోవడం అది మొదలెట్టాలి. అలాంటి ప్రాంతం ఒకటి ఉండాలి కదా. అందుకని కేరళలో పుట్టారు ఆయన. లేకపోతే మిగిలిన చోట్ల పుట్టకూడదు ఏమిటి? అది పుట్టినప్పుడు ఇంత సనాతనమైనటువంటి సంప్రదాయం ఉన్నటువంటి వాటిలో కాలడి అగ్రహారం ఒకటి. ఆ కాలడి అగ్రహారంలో విద్యాధిరాజు అని ఒక మహానుభావుడు, ఆయన పేరుకి తగిన వ్యక్తి. అంత గొప్ప పాండితీ ప్రకర్ష ఉన్నవాడు, అంతటి భక్తి తత్పరుడు. ఆ విద్యాధిరాజుకి ఒక్కడే కొడుకు శివగురువు. ఆ శివగురువు భార్య ఆర్యాంబ. వీళ్ళిద్దరికీ సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే వాళ్ళు త్రిశూరు వెళ్ళి భజన చేశారు. కాలడి అగ్రహారాన్నే ఎందుకు ఎంచుకోవాలి శంకరాచార్యులు వారు? మళ్ళీ మలయాళ దేశం అంతా వైదిక సంస్కృతి ఆ రోజుల్లో బాగా ఉన్నప్పుడు, ఇప్పటికీ కూడా అంత పటుత్వం ఉన్నప్పుడు
మలయాళ దేశంలో ఎక్కడైనా పుట్టచ్చుగా. కాలడీ అగ్రహారాన్ని ఎందుకు ఎంచుకోవాలి శంకర్లు అంటే పంచక్రోశము అని ఒక మాట ఉంది. పంచక్రోశం అంటే క్రోశము అంటే 2/1/4 మైళ్ళు. చాలా గొప్ప క్షేత్రం ఏదైనా ఉందనుకోండి, చాలా శక్తివంతమైన క్షేత్రము, దానికి 5 క్రోశుల దూరంలో ఉన్నటువంటి ప్రాంతములన్నీ కూడా ఈ దేవాలయం యొక్క తేజస్సు చేత ప్రకాశిస్తూ ఉంటాయి. దీని ప్రకాశం ఆ భూమండలం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పడుతూ ఉండేటటువంటి ప్రాంతం అది. అందుకే త్రిశూర్ కాలడి 5 క్రోశుల దూరంలోకి వస్తుంది. అందుకే గొప్ప గొప్ప క్షేత్రాలకి 5 క్రోశుల దూరంలో బ్రతకడం కూడా వ్యాసం అంటారు. చుట్టూ దానికి చుట్టూ 5 క్రోశుల దూరంలో ఎక్కడైనా బ్రతకడం కూడా ఈశ్వర కృప ఉంటే తప్ప సాధ్యం కాదు. కాబట్టి త్రిశూర్కి 5 క్రోశుల్లోకి కాలడి అగ్రహారం వస్తోంది. అందుకని త్రిశూర్ ప్రభావం కాలడి మీద ఎక్కువ. త్రిశూర్ ఎంత గొప్ప క్షేత్రమో తెలుసా అండి. దాని మర్యాద ఏమిటంటే, ఒకసారి అర్చక స్వామి దేవాలయంలో అర్చకత్వానికి బయలుదేరి త్రిశూర్ క్షేత్రంలో గుడిలోకి వెడుతుంటే, ఒక మహారాజు అంతఃపురంలోకి వెడుతున్నప్పుడు ఎంత ఊరిరిగింపుగా తీసుకెడతారో అలా తీసుకెడతారు. ఇప్పటికీ అంత ఊరిరిగింపుగా వెడతాడు. వెళ్ళి 6 నెలలు అర్చకత్వం ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ రెండో కుటుంబం వస్తుంది అర్చకత్వానికి. ఈ 6 నెలలు ఆయన ఇంటికి రాడిహ, దేవాలయంలోనే పడుకుంటాడు. అంతే, దేవాలయంలోనే పడుకుని దేవాలయంలో స్నానం చేసి దేవాలయంలోనే భజన చేస్తూ అక్కడే గడుపుతాడు తప్ప అసలు ఇంటికి రాడు. దేవాలయం యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి త్రిశూర్లో అర్చకులు అంత మర్యాద పాటిస్తారు. త్రిశూర్ గొప్పతనం ఏమిటంటే అసలు ఈశ్వరుడు కూడా బయటికి వెళ్ళడు. స్వామి ఉత్సవమూర్తి బయటికి వెళ్ళదు, అసలు దేవాలయ ప్రాంగణంలోనే తిరుగుతుంది. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, త్రిశూర్ నుంచి ఏనుగులు ఊరిరిగింపుగా పందాలు పెడతాయి. ఏనుగుల పందాలు వెళ్ళేటప్పుడు త్రిశూర్లో మీరు ఎప్పుడైనా చూసి తీరాలి. ఒక చిత్రం ఉంటుంది. ఏనుగులు బోలెడని ఏనుగులు వస్తాయి. ఈ ఏనుగుల మీద ఎక్కడానికి చుట్టుపక్కల క్షేత్రాల్లో ఉన్న అమ్మవార్లందరూ వస్తారు. త్రిశూర్ దేవాలయంలో ఉన్న అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏనుగెక్కి బయటికి వెళ్ళారు. కానీ ఏనుగులన్నీ అమ్మవార్లను ఎక్కించుకుని చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో అమ్మవార్లని మొట్టమొదట త్రిశూర్ దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాయి. ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి బారులు తీరి నిలబడతాయి. నిలబడిన తర్వాత పందెం ప్రారంభం చేస్తే ఈ ఏనుగులు పరిగెత్తడం మొదలు పెడతాయి. ఏ ఏనుగు అమ్మవారిని తీసుకుని ముందెళ్ళిందో ఆ ఏనుగు గెలిచింది అంటారు. ఏనుగుల పందాలు త్రిశూర్లో జరుగుతాయేమో కానీ త్రిశూర్ దేవాలయంలో ఉన్న స్వామివారు మాత్రం ఏనుగుల పందాల్లో ఏనుగెక్కి వెళ్ళడం, అర్చకుడు బయటికి వెళ్ళాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ చక్రవర్తిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తారు. అంటే ఎంత నిష్ఠతో దేవాలయాన్ని నిలబెడుతున్నారు.